మెంబర్షిప్ మీద అభ్యర్థులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న సీనియర్ శాసనసభ్యులు రూరల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, సోదరులు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు తాజా మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు వీజీ గౌడ్ గారు, అదేవిధంగా జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే గారు, పట్టణ పార్టీ అధ్యక్షుడు శిల్పరాజు గారు, నిజామాబాద్ మాజీ మేయర్ సోదరిమణి దండు నీకు కిరణ్ గారు, మాజీ రూరల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు సుధీర్ సింగ్ ఠాకూర్ గారు, సత్యప్రకాష్ గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రవి ఇక్బాల్ గారు, మదీన్ గారు, ఇంకా అందరికీ నా మొత్తున్నటువంటి బీఆర్ఎస్ వివిధ డివిజన్ నుంచి వచ్చేసాను, వివిధ డివిజన్ నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు, ఇన్ఛార్జులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఒక గంటన్నర మీటింగ్ మధ్యలో మీ సెషన్ కూడా అంతా పోతుంది. అయితే ఎస్ఐఆర్ మీద పెద్ద మీటింగ్ కూడా వివరంగా మీకు చెప్తారు. కానీ స్వతంత్రం వచ్చి నుంచి జరగాలి. మరి 2002ని బేస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అంటే భూకసూరులని ఏరివేయడం అనేది ఈ కార్యక్రమం. దాంట్లో భాగంగానే మనం అందరం పూర్తి ఏంటని ఇచ్చినాం. ఈ బిఏఎస్ తో పాటు అన్ని పార్టీ బిఏ మన బూత్ ఏజెంట్లు పోయి దాన్ని ఏర్పడేసేదే మన ఎస్ఐఆర్. ఇక బూత్ ఏజెంట్ల సమావేశం మళ్ళీ మనకు పార్టీ ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో ఉంది. దాంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు వచ్చే వారం 10 రోజుల్లో మనం నిర్వహించుకుంటాం. అయితే మన గురించి మనం కొన్ని విషయాలు మనం చెప్పాలి. మొన్న మినీ ట్యాంక్మెంట్ పోయినాం. నెల రోజులుగా మూతపడడం తెలుసుకొని మినీ ట్యాంక్మెంట్కి పోయి పోతున్నామని తెలిసి వెంటనే మన దాన్ని ఓపెన్ చేయించారు. నిన్న ఎండిపోయినటువంటి చెట్లకు తమ్ముడు కోసం తమ్ముడు డిస్టర్బ్ చేసి ప్లీజ్. నిన్న మనం పోయి చెట్లకు నీళ్ళు పోసినాం. మొన్న కథ మనం చెప్పుకోవాలి. మొన్న కేటీఆర్ గారు ఒక మీటింగ్ లో ఒక విషయం చెప్పాడు. ఒకవేళ సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేటటువంటి పిట్టి కథలే నిజమని ప్రజలు నమ్ముతారు అని. मैं उर्दू में बोलता हूँ, अगर शेर जंगल का शेर खुद के बारे में अगर नहीं बताएंगे तो शिकार है वो आके जो भी फेंकता अपने मन होता फेंकने का, जो भी फेंकता वही सब समझते लोग. इसलिए हम हमारे बारे में एक बार बोलना जरूरी है. निजामाबाद లో మనం ఏమేం చేయాలి? మన అభివృద్ధి మనం మొదలు పెట్టే ఐటీ హబ్ మనమే కట్టినాం. చాలా బ్రహ్మాండమైనటువంటి ఐటీ హబ్ కట్టి ఆనాటి ఐటీ శాఖ మంత్రి మరి కేటీఆర్ గారు చేసి ప్రారంభించి చేసుకున్నాం. దాదాపు అన్ని ఫ్లోర్లు కూడా ఆక్యుపై అయిపోయినాయి. కానీ ఈరోజు పట్టుమని 4 కంపెనీలు కూడా లేవు అక్కడ. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఐటీ హబ్. మళ్ళీ రెండవది మనం ఆర్ఎండి పెట్టుకున్నాం. అదే మన ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కలెక్టరేట్ కానీ న్యాక్ బిల్డింగ్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వచ్చింది. స్కిల్ లేని వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా కట్టినాం. రైల్వే వంతెన దగ్గర విజయ్ టాకీస్ దగ్గర వర్షం పడితే అస్తవ్యస్తంగా మారేటటువంటి ట్రాఫిక్ వ్యవస్థ కోసం మనం 2 ఆర్ఎండిని నిర్మించి చక్కదిద్దినటువంటి ఘనత కూడా ఉన్నది. అక్కడ మంచి పెయింటింగ్ చేయించినామా, మంచి చెట్లు పెట్టినాం. కానీ ఇప్పటి నాయకులు చెట్లని ఇళ్ళకొట్టిండ్రు. మనం వేసినటువంటి పెయింట్ల మీద పోస్టర్ వేస్తా ఉన్నాం. మంచి మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం. అదేవిధంగా మినీ ట్యాంక్ కట్టినాం. అయ్యమని బజార్ మార్కెట్ కట్టినాం. ఖలీల్వాడలో వెజిటేబుల్ నాన్ వెజ్ మార్కెట్ కట్టినాం.
80% పనులు పూర్తయినాయి. కానీ దాన్ని కూడా పూర్తి చేయకుండా అదే విధంగా వదిలేసింది. 3 శ్మశాన వాటికలు కట్టినాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆనాటి మంత్రి కేటీఆర్ గారు ఎంత గొప్పగా కట్టించారంటే, నేను బల్లాకొద్ది చెప్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ లేవు, హైదరాబాద్ లో ఉన్నటువంటి మహాప్రస్థానం కంటే మీ మహాప్రస్థానాలే గొప్ప అని చెప్పేసి చెప్పించినటువంటి విషయం మనం తెలుస్తా ఉంటాం. కానీ ఈరోజు అది కూడా మెయింటెనెన్స్ లేవు. ఎందుకంటే నాకు కొంతమంది చెప్తున్నారు, మా ప్రెస్ సోదరులు, అన్న ఇది కావాలని మెయింటెనెన్స్ చేస్తలేరు, మీ మీద కోపంతోనే ఇవన్నీ గణేశుడు నిర్మించింది కాబట్టి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో ఆయన నిర్మించింది కాబట్టి ఆయన పేరు లేకుండా చేయాలనేటటువంటి ఒక కసితో, ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. బాబు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దీనికంటే ఎక్కువ పంట తీసుకొచ్చి మీరు పెట్టండి. కానీ చెట్ల మీద బాగా, చెరువుల మీద బాగా, ఇది కాదు మీరు చేసేది. నేను ధర్మాసుర నారాయణ గారు ఎమ్మెల్యే ఉంటే ఆయన గురించి నేను మాట్లాడితే ఏమంటాడంటే, అరే ఇదేంటండి ఈయన నా మీద మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఆయన మీద మాట్లాడుతుంటే నేను ఎవరి మీద మాట్లాడాలి? ఆయనే కదా ఇక్కడ ఎమ్మెల్యే, ఖచ్చితంగా ఆయన మీదే మాట్లాడాలి. మేము చేసినటువంటి పనుల్లో అడుగునా మాకు అడ్డుకులో పెట్టింది ధర్మాసుర అడుగునా ప్రశ్నించింది ఆయన. మరి నేను 2009లో ఎందుకు రిపోర్ట్ చేసినాం? అప్పుడు మల్యాశ్రీ గారు ఉండే, వినయ్ కుమార్ గారు ఉండే, దాని ఎన్నడూ కూడా మమ్మల్ని ప్రశ్నించలేదు. 2014లో మహేష్ కుమార్ గారు ఉండే, మళ్ళీ ఎండ లక్ష్మీనారాయణ గారు ఉండే, తారేడి గారు ఉండే. ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు శాంతియుతంగా మాకు చెప్పిన తప్ప ఏనాడు రోడ్డు ఎక్కలేదు. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు వాళ్ళు గ్రహించింది కాబట్టి. ఈయననే అడ్డుకులా వేసి అడుగడుగునా అడ్డు అడ్డాడు కాబట్టి మేము ఆయననే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కోపం ఉంటే మా మీద తీసుకోండి, కానీ ప్రజల మీద కాదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాం. డిసెంబర్ భాగంగా 20 కోట్ల రూపాయలతో మేము స్పెషల్గా ఒక వాటర్ లైన్ కూడా తీసుకొని వచ్చినాం. ఇవన్నీ ప్రభుత్వ నిధులతో చేసినటువంటి పనులు. ఇవి కాకుండా ఇంకా కొన్ని కూడా మేము చేసినాం. गुड्डा गोबला विषय अच्छा माइनॉरिटी पार्टी के एरिया में स्टेट में कहीं भी नहीं है। टिम्बरीज का 7 को निजामाबाद शहर में लाए जो तेलंगाना में आज तक कोई शहर में नहीं। और 5 बिल्डिंग बावन साहब पहाड़ी के पास बनाए। एक स्कूल बावन साहब पहाड़ी और 5 स्कूल धर्मपुर हिल्स में हम बनाए। एक स्कूल 20 करोड़ रुपए से बनाए जो 100 करोड़ रुपए 120 करोड़ रुपए निजामाबाद हमारे टिम्बरी स्कूल के लाए। और कभी मेजॉरिटी माइनॉरिटी हम कभी भी नहीं सोचे। निजामाबाद शहर को एक हिंदू मुस्लिम भाई भाई दंगा करना तहजीब से लेके गए, गली गली में रोड और नाले बनाए। लेकिन क्या हाल हो गया निजामाबाद का? शांति नहीं है, लावारिस हो गया निजामाबाद। लोगों को पता नहीं चला कहां पे जाना है, किसके पास जाना है, कोई तकलीफ है। अगर हुकूमत के पास गया तो कांग्रेस पार्टी वाले बोलते हमारा एमएलए नहीं है, एमएलए के पास जाओ। अगर एमएलए के पास जाके एमएलए बोलते हमारा पार्टी हुकूमत में नहीं है, मैं क्या करूं, आप हुकूमत के पास जाओ। इसीलिए निजामाबाद शहर लावारिस हो गया। అందుకే అనాథలైనటువంటి నిజామాబాద్ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మనం తప్పు నిర్ణయం తీసుకోవాలి. రాజీనామా చేయమని చెప్పేసి నేను సవాల్ విసిరిన, వాస్తవం ఈ రోజు కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఎందుకు విసురుతున్నంటే, ఎవరు సమస్యతో ఈ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా మా పార్టీ అధికారంలో లేదు, నేను ఫండ్స్ తేలేను అని చెప్తున్నాడు. కాబట్టి నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చెయ్యి అని చెప్పేసి నేను సవాల్ విసిరిన. మళ్ళీ ఈ వేదిక మీద నేను సవాల్ విసురుతాను. మరి ఒక్కొక్కరి గురించి చెప్తే మా నాయకుడు మా బాపుల ప్రశాంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా బాల్పాటను తీర్చిదిద్దింది. మొన్ననే ఆర్మూర్లో మా జీవన్ రెడ్డి గారు సభరెడ్డి అక్కడికి పోయినప్పుడు చెప్తే ఆయన ఇంత పెద్ద లిస్ట్ ఉంటారు, మా బాధ్యత ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, మా షిండే సార్ ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నియోజకవర్గం అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి విషయం మరి వాస్తవం. మరి ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు
కోవిడ్ సమయంలో అందరికంటే ముందు ప్రభుత్వం కంటే ముందు స్పందించింది నేను. ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఎంతనే 3,000 మందికి ప్రతిరోజు 41 రోజులు 1,20,000 మందికి మేము భోజనం పంపించినటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా. రెండవ ఫేజ్లో చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఒక 12 ఆటోలు పెట్టి కలిపాడిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పేషెంట్లు కావచ్చు, కోవిడ్ పేషెంట్లు కావచ్చు, స్విగ్గీ మాదిరిగా నేను ఫుడ్ సప్లై చేసినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో సగం మంది ఓటర్లు కాదు, చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మానవతా దృక్పథంతో మా నియోజకవర్గంలో మా పట్టణంలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. లాక్డౌన్ ఉంది, భోజనం దొరకట్లేదు అని చెప్పి మాత్రమే మేము అక్కడ భోజన సదుపాయం కల్పిస్తాం. మేడే రోజు మా మున్సిపల్ కార్మికులందరినీ అనుకూలం చేసుకొని వారితో సహపంక్తి భోజనం చేసి వారికి బట్టలు పెట్టినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మహిళా దినోత్సవం రోజు 3 రోజులు పండగ వాతావరణంలో ఆర్మీలకు కానీ, ఆశాలకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ పట్టు చీరలు ప్రతి సంవత్సరం పెట్టి వారితో సహపంక్తి భోజనం చేసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి ట్రీట్మెంట్ చేసి దాంట్లో 90% అర్బన్ నియోజకవర్గ ఓటర్లు కాదు. మరి కోవిడ్ లాక్డౌన్ తర్వాత వాళ్ళ మెడికల్ కాలేజీకి వెళ్ళి వాళ్ళని సన్మానించి వాళ్ళకు బట్టలు పెట్టి వారితో నేను భోజనం చేసినటువంటి విషయం. ఎందుకంటే నాకు ఉదయం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలను మేము చేస్తాం. మరి ఈరోజు రాష్ట్రంలో అఘోరమైనటువంటి పరిస్థితి, నిజామాబాద్ జిల్లాలో ఘోరమైనటువంటి పరిస్థితి, నిజామాబాద్ పట్టణంలో ఘోరమైనటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా తయారుగా ఉంటే మరి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మనం ఇవ్వండి కుల సంఘాల గురించి చెప్పాలి. నిజామాబాద్ పట్టణంలో మనం ఇచ్చినటువంటి కుల సంఘాల నిధులు ఇంతవరకు ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తాము. మనం గుళ్ళ గురించి మాట్లాడతారు, దేవుళ్ళ గురించి మాట్లాడతారు, కానీ సాయిబాబా గుడి కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. 50 లక్షల నిధుత్వాన్ని సంఘం కూడా నిర్వహిస్తాము. పెద్దమ్మ తల్లి గుడి 50 లక్షల రూపాయలతో నిర్మించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు అని చెప్పేసి తెలియజేస్తాము. మాకంటే 25 లక్షల రూపాయలతో నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ నిధుత్వం అని చెప్పేసి ప్రభుత్వ నిధుత్వం అని చెప్పి తెలియజేస్తాము. విఠలేశ్వర గుడిలో షెటర్లు కాంప్లెక్స్, అయ్యప్ప గుడిలో కాంప్లెక్స్, అదేవిధంగా దర్గాలకు ఎన్నో మేము నిధులిచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తాము. ఇవన్నీ గుర్తుంచుకోవాలి ప్రజలు, ఇవన్నీ మీరు ప్రచారం చేయాలి. మన నాయకులు గల్లీలో మేము చేసింది ఏంటి, వాళ్ళు ఎక్కడ పేరుతున్నారు. మరి మీరు ఎక్కడ వాళ్ళకి కొత్తగా ఏం చేయమని చెప్పడం మీకు ఉన్నటువంటి అధికారంలో మీకంత సీన్ లేదు, మీకంత శక్తి లేదు, మాకు తెలుసు. మేము పెట్టినటువంటి చెట్లను మేము నీళ్లు వేయండి, మేము చేసినటువంటి ప్రాజెక్టులో కలుపు మొక్కలు వేయండి, సాఫ్ చేయండి, ఇవి మాత్రమే మేము అడుగుతున్నాం. మరి నిన్న మన పవన్ కళ్యాణ్ మాట్లాడి ఏమని మాట్లాడిందంటే బీజేపీ మళ్ళీ ఎంటర్ చేస్తుందిగా, ఆంధ్ర రాజకీయాన్ని ఎంటర్ చేస్తుంది కూడా. పవన్ కళ్యాణ్ పంపించి రెచ్చగొట్టేసింది. ఆయన ఆంధ్రాలో ఏం మాట్లాడిందంటే తెలంగాణ ప్రజల యొక్క దృష్టి బట్టి మా కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోయినాయని చెప్పాడు. మా తెలంగాణలో అట్లా మేము బాగుండాలి, మీరు బాగుండాలి అని చెప్తాం, మేము మాత్రమే బాగుండాలని మేము చెప్పాము. హైదరాబాద్ లో మాట్లాడి తెలంగాణ మీ అయ్యా జాగిరాని, తెలంగాణ పక్క అందరూ అయ్యా జాగిరి దిగి ఎక్కడ ఈ 3 పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి ఆంధ్రాలో ఎలగబెట్టిందో అదే విధంగా తెలంగాణలో కూడా చేయాలనేటటువంటి ఒక కుతంత్రం అవుతా ఉన్నారు. కానీ మీకు ఒక విషయం తెలియదు, మీరు చేసే మా ఎత్తి మీద పాల్గొస్తే మా సైనికులందరూ మళ్ళీ ఉద్యమానికి రెడీగా ఉన్నారు, పని లేదా రెడీగా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మా తెలంగాణ ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ ప్రభుత్వం
ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి పదే చెప్పి ప్రజలందరినీ మోసం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ విషయం కార్యకర్తలందరూ ప్రజల్లో తీసుకొని పడి రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం ఎలక్షన్ అనే ముందుగా ఈ 6 పథకాలను కూడా గ్రౌండ్ చేస్తాడు, అందరికి డబ్బులు ఇస్తాడు. మీరు ఇదే ప్రచారం చేయండి, సంవత్సరం ముందుగా మీకు డబ్బులు వస్తాయని. మనకు రావాల్సింది 6 గ్యారంటీలు కాదు, 420 గ్యారంటీలు రావాలి, అప్పుడే మీకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలకు తీసుకొని పోవాలి. కాబట్టి అందరూ ఉత్సాహంగా మీరు పనిచేయండి. మీతో పాటు నేను వేదిక మీద ఉన్నటువంటి అందరు జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ అండగా ఉంటారు. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. సగం అయిపోయింది. చూసుకుంటే ఇంకో సంవత్సరంన్నరలో ఎలక్షన్ పీరియడ్ దగ్గరకు వస్తుంది. తప్పకుండా ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలవబోయేది కేసీఆర్ గారే. అది ఇప్పటికీ ప్రజల్లో జరుగుతుంది. ఇక అరవైలో మనం ఏ విధంగా గెలవాలనేది మనం పథకం రచించుకోవాలి. ఎన్ని అడ్డంకులున్నా మనము పైకి రావాలి. నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో మనం ఓడిపోయే పరిస్థితి ఉందా? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి మనం ఓటమి చదువుతున్నాం. ఇబ్బంది లేదు, ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఈరోజు ఒక పెద్ద గీత చిన్న గీత ముందు పెద్ద గీత గీస్తేనే వారి విలువ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. అభివృద్ధి చేసేది ఎవరో మన తమ్ముడు సునీల్ సింగ్ రాజు ఇప్పుడే మైండ్లో చెప్పాడు. డిజిటల్ డెవలప్మెంట్ గణేష్ గారు మాట్లాడాలి. ఇది నాకు నేను పెట్టుకున్నటువంటి పేరు రాదు. మా మైనారిటీ సోదరులు నిజామాబాద్లో డిజిటల్ డెవలప్మెంట్ అని పెట్టింది మా మైనారిటీ సోదరులు. మరి పేపర్లో కూడా రాసింది వాళ్ళే, కాదు అని చెప్పి. మరి ఇంతే శ్రద్ధగా చివరి వరకు కూడా కూర్చొని మన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఒక్కొక్కరు ఎక్కువ సమయం తీసుకోరు. మన ప్రశాంత్ రెడ్డి గారు, బీజేపీ గారు మాత్రమే వివరంగా మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ